హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి పనసకాయతో పకోడీ చేస్తున్నాను. పనసకాయతో పకోడీ చేస్తున్నానండి. చాలా డిఫరెంట్గా ఉంది కదా. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అసలు. సో మీరు కూడా రెసిపీని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే నేను పనసకాయల్ని ముక్కలుగా కట్ చేసేసుకొని, తొనలు ఉంటాయి కదండి లోపల, తొనలు చుట్టూరు సన్నగా తీగల్లా ఉంటాయి, మీకు ఐడియా ఉందా? సో వాటితోటి నేను పకోడీ చేస్తున్నాను. అదైతే నేను ఫస్ట్ సాల్ట్ వాటర్లోని కొంచెం పసుపు వేసి కాసేపు ఉంచేసాను. నెక్స్ట్ శనగపిండి, అందులో కొంచెం కార్న్ఫ్లోర్ వేసాను అనమాట. అదే ప్లేస్లో మనం బియ్య పిండి కూడా వేసుకోవచ్చు. నేనైతే కార్న్ఫ్లోర్ వేసాను. 1 కప్పు శనగపిండికి 1/2 కప్పు కార్న్ఫ్లోర్ వేసాను. ఇంకా 1 టేబుల్ స్పూన్ కారం వేసాను. ఇంకా 1 టేబుల్ స్పూన్ మసాలా వేసాను, గరం మసాలా, ఇంకా టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్. అంతే, చాలా సింపుల్, చాలా ఈజీ రెసిపీ అనమాట. క్విక్ అండ్ ఈజీ రెసిపీ అనమాట. ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుంది అసలు. సో మనం కొంచెం వాటర్ వేసుకొని, గట్టి పకోడీకి అయితే మనం ఎంత టైట్గా కలుపుకుంటామో పిండిని, అదే విధంగా మనం కలుపుకోవాలి. ఇది కూడా అదైతే ఆనియన్స్ వేస్తాము. అది ఈ ప్లేస్లో మనము పనసకాయని తీసుకున్నాం అన్నమాట. పనసతొనలు తీసుకొని చక్కగా ఇలా కలిపేసి మనము డీప్ ఫ్రై చేసేసుకోవడమే. చాలా ఈజీ కదా, చాలా సింపుల్ కూడా. ఓకే, ఇప్పుడైతే మనం చక్కగా కలిపేసిన తర్వాత మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకుందామండి. నేనైతే ఫ్రీడమ్ ఆయిల్ వేస్తున్నాను. సో డీప్ ఫ్రై చేసినా కూడా ఎక్కువ ఆయిల్ అబ్జర్వ్ చేసుకోదు. సో మనకి పేపర్స్, టిష్యూస్ అవేం అవసరం లేదనమాట. ఫ్రై చేసి తీసి పక్కన పెట్టడానికి డైరెక్ట్గా నేను ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుంటాను. సో ఇలా వేసేసుకున్నాం కదండి పకోడీని వేసేసుకొని చక్కగా మనం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకొని తీసేసుకోవడమే. చాలా ఈజీ అండ్ సింపుల్, చాలా బాగుంటుందండి. మీరు ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేసి మీ వాళ్ళకి పెట్టండి. చాలా బాగుందని మీకు అప్రిషియేట్ చేస్తారనమాట. ఓకేనా? మనము పనసకాయతోటి బిర్యానీ చేసుకుంటాము. సో ఇలా మనం స్నాక్ కింద కూడా చేసుకోవచ్చు అనమాట. మీకు తెలియకపోతే ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసేయండి. మనం పకోడీని అన్ని విధాలుగా యూజ్ చేస్తాం, అన్ని వెజిటేబుల్స్తో చేసుకుంటాం కదా. సో పనసతొనలతో కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఇలానే నేను చక్కగా 2 ఆయిల్ కింద వేసేసుకున్నానండి. ఈవినింగ్ స్నాక్స్ చాలా బాగుంటుంది. పిల్లలకి చక్కగా ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారనమాట. ఓకే, అయిపోయిందండి. ఇంకొక వాయి వేసుకున్నాము. ఇలా చేసి పెడితే మాత్రం చాలా బాగా తింటారండి. మనము పండైతే జాక్ ఫ్రూట్, పనసకాయ ఫ్రూట్ని అయితే మనం చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటాము. సో కాయ అనేసరికి చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. పండైతే తినడానికి ఈజీగానే ఉంటుంది. కాయ అనేసరికల్లా ఇది ఎలా చేస్తారో, ఏంటో సెట్ అవుతుందా లేదా అన్న డౌట్లో ఉంటారు. సో ఆ డౌట్ అంతా పక్కన పెట్టేసి చక్కగా ఇలా రెసిపీని అయితే ట్రై చేసాను. చాలా బాగుంటుంది. చూసారా, క్రిస్పీగా భలే ఉంది కదా, అసలు గట్టి పకోడీలా ఉంది. చాలా బాగుంటుందండి. సో కొత్తగా చూసిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.